నమస్కారం. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డయాబెటిక్ రెటినోపతి గురించి తెలుసుకోబోతున్నాం. డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి, డయాబెటిక్ రెటినోపతి వచ్చిన పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాల గురించి శంకర కంటి ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందిస్తున్న రెటినా డిపార్ట్మెంట్లో సేవలు అందిస్తున్న డాక్టర్ తేజస్విని గారు ఈరోజు మనకు వివరిస్తారు. ప్రేక్షకులు రెటినా సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఈ ప్రోగ్రాం ద్వారా మీ యొక్క సందేహాలకు అవగాహన పొందవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం మేడం. డాక్టర్ గారు, ప్రస్తుతం తీసుకున్నట్లయితే చాలామందికి డయాబెటీస్ అనేది చాలా కామన్గా వస్తున్న సమస్య. దీనికి వయసుతో నిమిత్తం లేకుండా చాలామంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. కానీ వారిలో డయాబెటిక్ రెటినోపతి సమస్యతో కూడా అంతే విధంగా బాధపడుతున్నారు. అసలు డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి డాక్టర్ గారు? డయాబెటిక్ రెటినోపతి అంటే డయాబెటిక్ పేషెంట్లలో ఉండే కంటి నరాని యొక్క రక్త సరఫరాకు సంబంధించిన సమస్య అండి. దానివల్ల స్లోగా మనకు చూపు అనేది మందగించడం, తర్వాత ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంటే మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా సెట్ కాని స్థితికి రావడం, అలాగా స్లోగా వచ్చే సమస్య అన్నమాట. సో దీనికి మనం ముందుగానే తెలుసుకుని స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా కానీ ముందుగానే ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవడం కానీ అలాగా అవగాహన తెలిస్తే దానికి ట్రీట్మెంట్ చేయడానికి కుదురుతుంది. మరి అట్లాగే డాక్టర్ గారు, ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది బయటికి కనిపించే సమస్య కాదు. అందువల్ల ఏంటంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇలా డయాబెటిక్ రెటినోపతి సమస్యను నిర్లక్ష్యం చేయడం మంచిదేనంటారా? దీనివల్ల ఎటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఎక్కువగా పేషెంట్ అలా అశ్రద్ధ చేస్తే, అంటే డయాబెటీస్కి ఉంది, ఓన్లీ ట్యాబ్లెట్ వాడితే డయాబెటీస్కి షుగర్ తగ్గించుకొని ట్యాబ్లెట్ వాడితే సరిపోతుంది అనుకుంటే అది పొరపాటండి. డయాబెటీస్ బాడీ మొత్తం అంటే చాలా ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా కంటి నరాన్ని, కిడ్నీలని, తర్వాత బ్రెయిన్, వీటికి రక్త సరఫరా, హార్ట్కి వాటికి సంబంధించిన రక్త సరఫరాని ముఖ్యంగా డ్యామేజ్ చేస్తుంది. అందులో ఫస్ట్ మన కంటి నరాన్ని తీసుకుంటే ఈ డయాబెటిక్ రెటినోపతి స్లోగా, ఇందాక చెప్పినట్టు స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దానికి ముందుగా స్క్రీన్ చేసుకుని HbA1c అనేది కంట్రోల్గా <7 అని ఇట్లా WHO వాళ్ళు చెప్పారనమాట. ఈ పర్టికులర్ నెంబర్లో ఉండాలి, <7 అనగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో రెగ్యులర్ ఫాలోఅప్స్, రెగ్యులర్గా స్క్రీనింగ్ మెథడ్ డాక్టర్ గారితో చేయించుకుంటూ, మనకు కంటి పరీక్ష స్పెసిఫిక్గా కంటి సంబంధించిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డ్రాప్స్ వేయించుకొని టెస్ట్ చేయించుకుంటే ఆ డయాబెటిక్ రెటినోపతి ఉందా లేదా అనేది తెలుస్తుంది. అంటే డాక్టర్ గారు, ఈ డయాబెటిక్ పేషెంట్లో డయాబెటిక్ రెటినోపతి సమస్య అనేది వచ్చింది అని ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటారు? అంటే వారికి ఏమైనా సంకేతాలు కనిపించే అవకాశం ఉంటుందా? చాలా వరకు అండి, ఒక స్టార్టింగ్ స్టేజెస్లో ఎర్లీగా ఉన్నప్పుడు యూజువల్గా అందరికీ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. కొంతవరకు అది స్టేజ్లుగా ఉంటుంది. డయాబెటిక్ రెటినోపతి అనేది ఒక 4 స్టేజ్లుగా ఉంటుంది. మైల్డ్, మోడరేట్, సివియరు, హై రిస్క్ అట్లా అన్నట్టుగా డివైడ్ చేస్తాం. మనకు స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు కంటి నరంలో కూడా అంతగా డ్యామేజ్ అవ్వకుండా, దాని తద్వారా అంతే ఇదిగా విజన్ చూపు అనేది తగ్గిపోవడం అనేది ఉండదు. కాకపోతే 4-3 స్టేజ్ల్లోకి వెళ్ళిపోయి తర్వాత కంటి నరంలో నీరు చేయడం లాంటి సమస్యలు వచ్చినప్పుడు మనకు చూపు తగ్గుతుంది. సో అంతవరకు వెళ్ళినప్పుడు ఒక్కోసారి రివర్స్ చేయలేని స్థితిగా ఉంటాయి. కాబట్టి స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు స్క్రీనింగ్ చేయించుకొని వాళ్ళని మన ఫాలోఅప్ క్రైటీరియా అనేది ఉంటుందన్నమాట. ఈ పలానా పేషెంట్ ఈ స్టేజ్లో ఉన్నారు, వీళ్ళు ఈ టైంలో మళ్ళీ ఫాలోఅప్కి వస్తూ ఉండాలనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మనం స్క్రీన్ చేసుకుని ఒకవేళ ట్రీట్మెంట్ చేసే స్థితిలో ఉంటే చేస్తారు, లేదంటే అబ్జర్వేషన్ చేస్తారనమాట. అలాగే డాక్టర్ గారు, ఈ డయాబెటిక్ రెటినోపతికి ప్రస్తుతం ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయో తెలియజేస్తారా? ఓకే అండి. ఇందాక చెప్పినట్టు స్టేజ్ పరంగా ట్రీట్మెంట్ ఉంటుందండి. ఫస్ట్ మైల్డ్గా ఉన్నప్పుడు, మోడరేట్ స్టేజ్లుగా ఉన్నప్పుడు మనం ముఖ్యంగా పేషెంట్కి ఏం చెప్తామంటే ఓవరాల్ డయాబెటీస్ కంట్రోల్గా ఉండాలి. చెప్పినట్టుగా షుగర్ వాల్యూస్, HbA1c అనేది ముఖ్యమైనదండి. గత 3 నెలల యొక్క షుగర్, యావరేజ్ షుగర్, గ్లూకోజ్ గురించి చెప్తుంది. సో అది 7 మెయింటైన్ చేసుకునేలా చూసుకోవాలి. తర్వాత డయాబెటిక్ డాక్టర్ గారు ఇచ్చిన రెగ్యులర్ మెడిసిన్స్ వాడుతూ ఉండాలి. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ముఖ్యం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ కంట్రోల్ అయిపోతుంది అనుకుంటారు, కానీ అలా కాదు. మనకు యాక్టివ్ లైఫ్ స్టైల్, అట్లీస్ట్ వాకింగ్, ఒక బ్రిస్క్ వాక్, మోడరేట్ ఎక్సర్సైజెస్ అలాగా చేస్తూ ఉండాల్సి ఉంటుంది. దాని తర్వాత అది మైల్డ్ స్టేజ్
స్టేజెస్లో ఉన్నప్పుడు అలాగా. లేదు మనకు కంటి నరంలో షుగర్ వల్ల వాపు వచ్చింది అనిపించినప్పుడు దానికి తగ్గ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయండి. దానికి రకరకాల ఇప్పుడు అత్యాధునిక ట్రీట్మెంట్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ కూడా వచ్చినాయి. సో అవి వాపు తగ్గించడానికి చేస్తాయి. ఇంకా బాగా ఫర్దర్ సివియర్ స్టేజ్లోకి వెళ్లకుండా ముందు జాగ్రత్త కూడా లేజర్ ట్రీట్మెంట్స్ అని ఉన్నాయండి డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి. సో ఆ లేజర్స్ ట్రీట్మెంట్ కూడా నరాన్ని ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి స్టేజెస్ వైజ్గా సిట్టింగ్స్ లాగా ఉంటుంది. ఫస్ట్ సిట్టింగ్, సెకండ్ సిట్టింగ్ లాగా అలాగా 3 సిట్టింగ్స్ ద్వారా లేజర్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. లేజరు, ఇంజెక్షను, ఇంకా ప్రాబ్లమ్గా ఉంటే కంటి నరానికి ఆపరేషన్స్, విట్రెక్టమీ ప్రొసీజర్స్ అని కొత్తగా ఉన్నాయన్నమాట. విట్రెక్టమీ ప్రొసీజర్స్ కూడా చేస్తారండి. ఓకే డాక్టర్ గారు, అట్లాగే ఇందాక మీరు అన్నారు లేజర్ ట్రీట్మెంట్ కూడా చేసే అవకాశం ఉంటుందని. అసలు లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి డాక్టర్ గారు? దీనివల్ల ఉపయోగాలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? సార్, లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు కంటి నరంలో మనకు బ్లీడింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కంటి నరంలో షుగర్ వల్ల కొత్త రక్తనాళాలు ఫామ్ అయిపోయి అవి చిక్లినట్టుగా అయిపోయి బ్లీడింగ్ అయిపోయి తర్వాత నరం ఊడే స్థితికి వెళ్ళడం అలాగా అవుతుంది. సో అలా కొత్త రక్తనాళాలు అనేది మంచిది కాదనమాట డయాబెటిక్ రెటినోపతి. అలాంటి పేషెంట్స్కి అలా అవ్వకుండా ఉండటానికి మనం లేజర్ ట్రీట్మెంట్స్ ఇస్తాము, ఫర్దర్ సివియర్ స్టేజెస్లోకి వెళ్లకుండా ఉండటానికి. అట్లాగే డాక్టర్ గారు, ఈ లేజర్ ట్రీట్మెంట్ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అంటే కంటికి సంబంధించి లోపల ఏదో చేసేస్తారు అని. వీటి మీద ఉన్న అపోహలు ఏంటి? దీని గురించి వివరించగలరా? సో లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇది ఆపరేషన్ లాంటిది కాదండి. దీంట్లో కట్ చేయడం కానీ కుట్లు వేయడం అలాగా ఉండదు. ఇట్స్ జస్ట్ అవుట్ పేషెంట్ ప్రొసీజర్ లాగా ఉంటుంది. పేషెంట్ మామూలుగానే తినేసి రావచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ పేషెంట్ యొక్క కోఆపరేషన్ని బట్టి ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్ లాగా ఉంటుంది. దానికి లేజర్ కిరణాలు అనేది కంటికి సేఫ్టీగా ఉన్న లేజర్ కిరణాలతోనే ట్రీట్మెంట్ చేస్తారనమాట. దాని ద్వారా పేషెంట్కి నొప్పి, మరీ విపరీతమైన నొప్పి లాగా కొంచెం మైల్డ్ డిస్కంఫర్ట్గా ఉంటుంది. దానికి తగ్గట్టుగా కూడా మెడిసిన్స్ కానీ డ్రాప్స్ కానీ ఇస్తాము. సివియర్ పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ అలాంటివి ఏమి ఉండదు. తర్వాత పేషెంట్ మళ్ళీ తన పనులు తాను చేసుకోవచ్చు, వర్క్కు వెళ్ళొచ్చు, అలాగే ఉంటుంది. సో బెడ్ రెస్ట్ తీసుకోవడం అలాంటిది ఏమీ ఉండదు అనమాట. ఇది ఒక అవుట్ పేషెంట్ ప్రొసీజర్. మరి డాక్టర్ గారు, ఇంకొంతమంది అంటూ ఉంటారు లేజర్ ట్రీట్మెంట్ అనగానే చాలా ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ అనుకొని చాలామంది కూడా ట్రీట్మెంట్కి సహకరించారు. ఇటువంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి డాక్టర్ గారు? సో ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేదండి అందరికీ అందుబాటులో ఉండే రేట్లోనే ఉంటుందండి. సామాన్యులు కూడా ఒకవేళ సమస్య ఉంటే వాళ్ళు కూడా వెచ్చించగలిగే ఇదిలోనే ఉంటుంది. ఇంకా ఒక మంచి విషయం ఏమిటంటే మన గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ లేజర్ ట్రీట్మెంట్ సిట్టింగ్స్ ఎన్ని ఉన్న సిట్టింగ్స్ అన్నీ కూడా ఫ్రీగా జరగడం ఉంటుంది. ఆ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇది ఫ్రీ ట్రీట్మెంట్ మా ఈ శంకర ఐ హాస్పిటల్లో కూడా ఉంది. సో లేజర్ ట్రీట్మెంట్ ఖర్చుతో కూడుకున్నది కాదు. దానికి కూడా మీరు ఒకవేళ అది అవసరం ఉంటే కనుక తప్పకుండా చేయించుకోవడం అనేది ముఖ్యం. మరి అలాగే డాక్టర్ గారు, ఈ లేజర్ ట్రీట్మెంట్ ఒక పేషెంట్ తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? అది ఇందాక చెప్పినట్టుగా లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇన్వేజివ్ ప్రొసీజర్, అంటే కట్ చేసి కుట్లు వేయడం, బ్లీడింగ్ అలా అయి ఉండదు. కాబట్టి లేజర్ కిరణాలు పంపిస్తాం. మళ్ళీ పేషెంట్ వెంటనే మళ్ళీ వాళ్ళ పనులకు వెళ్ళి మామూలుగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు. డిశ్చార్జ్ అదే రోజు చేసేస్తాము. ప్రొసీజర్ అయిపోగానే పంపించేసేస్తాము. బెడ్ రెస్ట్ కానీ అలాగంటే కూడా ఏమీ అవసరం ఉండదు. అన్ని ఆహారాలు అన్ని నార్మల్గా డయాబెటిక్ పేషెంట్లు ఏం తినొచ్చో అలాగే అవి తిన్నా సరిపోతుంది. ఎనీ రెస్ట్రిక్షన్స్ అనేది ఏమి ఉండదు. డాక్టర్ గారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటూ ఉంటారు కదా డాక్టర్ గారు. అట్లాగని ఈ డయాబెటిక్ రెటినోపతిలో కూడా ఈ అంశం వర్తిస్తుందంటారా? అంటే ముందుగానే జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటారా? తప్పకుండా అండి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అనేది ముఖ్యంగా మన ఇండియన్ పాపులేషన్లో చూసుకుంటే చాలా వరకు డిజీజ్ వచ్చేసి ముదిరిపోయాక దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుని దానికి సంబంధించిన ఖర్చు కానీ పేషెంట్కి యొక్క మెంటల్ స్ట్రెస్ కానీ ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ చాలా ఉంటుంది. సో ముందు జాగ్రత్తగా ఒకసారి మనకు డయాబెటీస్ వచ్చింది అన్నప్పుడు కంటి డాక్టర్ దగ్గరికి వచ్చి అందులో కూడా స్పెషల్గా ట్రైన్ అయిన కంటి డాక్టర్, నరానికి సంబంధించిన డాక్టర్ గారితో కానీ ఆ కంటి నిపుణులతోనే చెకప్ చేయించుకుంటే మంచిది. మన ఇండియాలో ఎలాగా అంటే ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ దొరికినా కానీ లేదా స్పెక్టకల్ షాప్కి వెళ్ళి జస్ట్ చెక్ చేయించుకుంటే అదే ఐ చెకప్ అనుకుంటారండి. అలా కాదు. డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, కంటి డాక్టర్ దగ్గరికి వచ్చి డ్రాప్స్ వేయించుకొని వెనక నరం పరీక్ష చేయించుకుంటే మనకి ఏ స్టేజ్లో ఉంది, దానికి ట్రీట్మెంట్ చేసేలా ఉందా, అవసరం లేదా, జస్ట్ అబ్జర్వేషన్ సరిపోతుందా అనే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో
ఫర్దర్ స్టేజెస్, అడ్వాన్స్డ్ స్టేజెస్ని ప్రివెంట్ చేసుకోగలిగితే మనం పేషెంట్ యొక్క చూపును కూడా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. డాక్టర్ గారు, ఈ డయాబెటిక్ రెటినోపతి వల్ల కలిగిన నష్టాన్ని మరలా పూడ్చగలరంటారా? అంటే తిరిగి మరలా కంటి చూపుని తెప్పించే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు మనకు కంటి నరంలో వచ్చే మార్పుల వల్ల చూపు తగ్గుతుందనేది ఒకసారి కంటి వాపు వల్ల కానీ, కంటిలో వచ్చిన బ్లీడింగ్ వల్ల కానీ, లేదా కంటి నరం ఊడడం జరిగినప్పుడు వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే, అంటే ఇప్పుడు వాపు ఉంటే ఇంజెక్షన్స్ కానీ, బ్లీడింగ్ వచ్చినప్పుడు ఇంజెక్షన్స్ కానీ, రకరకాల ఇంజెక్షన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో వాటికి ఇవ్వడం వల్ల కొంచెం వాటిని రెడ్యూస్ చేసి ఆ సమస్యను తగ్గించి మళ్ళీ చూపు తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. ఇంకా అడ్వాన్స్డ్ డ్యామేజెస్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా వరకు మనం పేషెంట్ యొక్క చూపుని చాలా వరకు తీసుకురాగలుగుతాము. ఓకే. అట్లాగే డాక్టర్ గారు, ఈ డయాబెటిక్ రెటినోపతి చికిత్సా విధానాలలో కొత్తగా అత్యాధునికమైన చికిత్సా విధానాలు ప్రస్తుతం ఏమైనా అందుబాటులో ఉన్నాయంటారా? సో అత్యాధునిక విధానాలు అయితే ఉన్నాయండి. ఈ ఇందాక చెప్పినట్టు ఇంజెక్షన్స్ కానీ, లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, తర్వాత సర్జరీ. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఎలాగైతే శుక్లం ఆపరేషన్కి కుట్టు లేకుండా ఆపరేషన్ చేస్తున్నారో, అలాగే నరం ఆపరేషన్ అన్నప్పుడు కూడా చాలా పెద్ద ఆపరేషన్ అనుకుని దానికి కుట్టు ఎక్కువ పడుతుంది, అలాగా భయపడుతుంటారు. అలాగా కాకుండా కుట్టు వేయకుండా అలాగ చేసే ఆపరేషన్ కూడా వచ్చాయండి. MIVS ప్రొసీజర్స్ అంటారు. సో ఈ విట్రెక్టమీ ప్రొసీజర్ ద్వారా మనం పేషెంట్కి చాలా వరకు డ్యామేజ్ అయిన నరాన్ని చాలా వరకు మనం సమస్య తీర్చగలుగుతాం. డాక్టర్ గారు, ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇతరితర కంటి సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఈ డయాబెటిక్ రెటినోపతితో పాటుగా ఇంకా వేరే సమస్యలు కంటికి సంబంధించి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ముఖ్యంగా అదే అండి, ఇందాక చెప్పినట్టు ఇప్పుడు కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ప్రాపర్గా చూపు పరీక్ష చేయించుకోవాలి. చెకప్కి రావాల్సి ఉంటుంది. కంటికి సంబంధించిన డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకుంటూ ఉండాలి. వయసు వల్ల వచ్చిన శుక్లాలు, దాని తర్వాత మనకు వయసు వల్ల వచ్చిన వెనక నరంలో చేంజెస్, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్స్ అంటారు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే గ్లకోమా. దానికి వల్ల మనకు సడన్గా చూపు తగ్గకుండా మెల్లమెల్లగా చూపు తగ్గుతూ ఉంటుంది దానివల్ల. సో గ్లకోమా ప్రాబ్లము, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్, క్యాట్రాక్టు, మళ్ళీ ఇందులో ఉన్న డయాబెటీస్ వల్ల వచ్చిన డయాబెటిక్ రెటినోపతి చేంజెస్, ఇవన్నీ కూడా మనకు డాక్టర్ గారి దగ్గరకు వచ్చి స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ చేయించుకున్నప్పుడు మనకు తెలుస్తాయి ఉన్నట్టు. సో అప్పుడు మనం దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ సమస్య ఉన్నట్టుగా ఉంటే. అట్లాగే డాక్టర్ గారు, ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు డయాబెటిక్ రెటినోపతితో పాటు ఇతరితర కంటి సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానివ్వండి, లేదా ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు, ఇటువంటివి ఏమైనా తీసుకుంటే మంచిదంటారా? మంచి ప్రశ్న అండి. ఇది చాలామంది మన ఇండియాలో ముఖ్యంగా ఇప్పుడు ఉంటున్న జాబ్ పరిస్థితులు కానీ, ఎక్కువగా మొబైల్ యూసేజ్ వల్ల ఎక్కువ సిడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు కదా, ఒకటే ప్లేస్లో ఉండి ఎక్కువ అవర్స్ కూర్చొని ఉండడం వల్ల కానీ ఒబేసిటీ రావడము. సో ఎక్కువగా సిడెంటరీ లైఫ్ స్టైల్స్ అంటారు కదండి, ఎక్కువగా ల్యాప్టాప్ వర్క్, మొబైల్ యూసేజ్ ఎక్కువ ఉండడం వల్ల, డెస్క్ టాప్ జాబ్స్ వల్ల ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ షుగరు, బీపీ అనేది ఎర్లీ ఆన్సెట్, ఎర్లీగానే 30 years 40 years ఏజ్లోనే వచ్చేస్తున్నాయి. సో అందువల్ల ప్రాపర్ యాక్టివ్ లైఫ్ స్టైల్ లైక్ డైలీ వాకింగ్, బ్రిస్క్ వాక్, ఎక్సర్సైజెస్, యోగా, అండ్ మనం తినే ఆహారపు అలవాట్లో కూడా ఎక్కువగా ఫ్యాట్ ఇలాంటివి ఎక్కువ ఉండకుండా, డీప్ ఫ్రైడ్ అలాంటివి లేకుండా, తర్వాత ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండకుండా అన్నీ కూడా ప్రపోర్షనేట్గా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ అనేవి ప్రపోర్షనేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, ఇందాక చెప్పినట్టు ఎక్సర్సైజెస్, దాని తర్వాత రెగ్యులర్ ఐ చెకప్స్ కానీ, రెగ్యులర్ జనరల్ ఎగ్జామినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, డయాబెటీస్ ఉన్న పేషెంట్లో డయాబెటిక్ రెటినోపతి వచ్చింది అని వారికి ఎటువంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుందంటారు? సో డయాబెటిక్ రెటినోపతి పేషెంట్స్లో మామూలుగా ఎలాగా లోపల నరంలో ఎలాంటి చేంజెస్ వచ్చే దాన్ని బట్టి మనకు లక్షణాలు ఉంటాయండి. స్లో ప్రోగ్రెసివ్గా అంటారు, అంటే చూపు మెల్లమెల్లగా తగ్గే అలాగా ప్రజెంట్ చేయొచ్చు. అంటే పేషెంట్కి గత 2 నెలలుగా 3 నెలలుగా చూపు తగ్గింది అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ వాళ్ళని మెల్లగా తగ్గుతుంది కాబట్టి వాళ్ళు స్లోగా డాక్టర్ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కంటి నరంలో బ్లీడింగ్ అవుతుంది, సడన్గా బ్లీడ్ అవుతుంటుంది. సో సడన్గా బ్లీడ్ అయిపోయినప్పుడు నరంలో పేషెంట్ కూడా సడన్గా నల్ల చుక్కలేదో కదులుతున్నట్టుగా అనిపించడం, ఎటు చూసినా నల్ల పురుగుల్లాగో చిన్న చిన్న చుక్కల్లాగో అనిపించినట్టుగా ఉంటాయన్నమాట. సో దాని ఫ్లోటర్స్ అంటారు, విట్రస్ హెమరేజ్ అంటారు. సో విట్రస్ హెమరేజ్
అయినప్పుడు ఇలాగా నల్ల చుక్కలు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇంకా నరం ఊడినట్టుగా ఉంటే చాలా వరకు ఓవరాల్గా చూపు తగ్గిపోవడం అనేది కూడా ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో ఓన్లీ డయాబెటిక్ రెటినోపతి ద్వారానే చూపు మందగిస్తుందా, లేదా ఇతరితర కారణాల వల్ల కూడాను చూపు మందగించే అవకాశం ఉంటుందంటారా? అదే అండి, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్కి ఓవరాల్గా అదర్ కన్కామిటెంట్ డిసీజెస్ అంటారు, కోమార్బిడిటీస్ అంటారు. ఇప్పుడు వారికి ప్యారలల్గా బీపీ ఉండొచ్చు. ఒక్కొక్కసారి డయాబెటీస్ బాగా ముదిరినట్టుగా అవుతే అది కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో కిడ్నీస్ ఎఫెక్ట్ చేసినా, లేదా పేషెంట్కి ఈ బీపీ ఉన్నా కానీ, లేదా హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవి ఉన్నా కానీ కూడా వేరే సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అండ్ బీపీ ఉన్నప్పుడు హైపర్టెన్సివ్ రెటినోపతి అంటారు. సో హై బీపీ వచ్చేసి వాటి వల్ల కూడా చూపు తగ్గుతుంది. తర్వాత వయసు వల్ల, వాళ్ళు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఉంటారు, పెద్ద వయసు వారు కాబట్టి, సో వాళ్ళకి ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అన్నాను కదా, ఆ సమస్య రావడం, లేదా గ్లకోమా సమస్యలు రావడం, లేదా వయసు వల్ల వచ్చి శుక్లాలు రావడం. సో వీటి వల్ల కూడా పేషెంట్కి చూపు అనేది తగ్గుతుంది. సో దేనివల్ల చూపు తగ్గింది అనేది మనం ప్రాపర్గా కంప్లీట్ ఐ చెకప్ చేయించుకున్నప్పుడే పేషెంట్కి కానీ మనకు డాక్టర్కి తెలుస్తుంది. ఓకే, అట్లాగే డాక్టర్ గారు, డయాబెటీస్ పేషెంట్లో డయాబెటిక్ రెటినోపతి సమస్య ఉండి దీర్ఘకాల వ్యాధులతో కొంతమంది బాధపడుతూ ఉంటారు, లైక్ బీపీ, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, ఇటువంటి వారు. మరి ఇటువంటి వారికి ఈ డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి ట్రీట్మెంట్స్ అందించే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందండి. ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ సమస్యలు అండర్లైంగ్ ఈ కాజెస్ని కూడా ట్రీట్ చేయించుకోవాల్సి ఉంటుంది. పేషెంట్ పొరపాటు పడేది ఇక్కడే అవుతుంది. మనం డయాబెటిక్ రెటినోపతికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, చూపు ఇంకా మెరుగు రాలేదు అలాగా అనుకుంటుంటారు కదా. మనకు తెలుసు కదా, పేషెంట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ హోల్. అంటే పేషెంట్లో బాడీలో జరుగుతున్న సమస్యల్ని కూడా ట్రీట్మెంట్ చేస్తూ ప్యారలల్గా అండ్ కంటి సమస్యను కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బీపీ, అండర్లైన్ హై బీపీ ఉంది అంటే మనకి ఇక్కడ డయాబెటీస్ వల్ల వచ్చే నరంకి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా బీపీ కంట్రోల్గా ఉండాలి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే కొలెస్ట్రాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే CKD అంటారు, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఈ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళైతే ఇంకా ముఖ్యంగా దాన్ని కంట్రోల్ చేసుకుంటేనే ఇక్కడ నరంలో మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా దాని ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ప్యారల్గా ఈ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటేనే మనకు ఈ గుడ్ ఇంప్రూవ్మెంట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అట్లాగే డాక్టర్ గారు, శంకర కంటి ఆసుపత్రి ద్వారా ఈ డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి, అలాగే కంటికి సంబంధించి డయాబెటీస్ పేషెంట్స్కి ఎటువంటి చికిత్సా విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి అనే అంశాల గురించి వివరిస్తారా? శంకర హాస్పిటల్లో అండి ఈ పేషెంట్స్కి, ఈ డయాబెటిక్ రెటినోపతి వచ్చిన పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చే నిష్ణాతులైన డాక్టర్లు ఉన్నారండి. 20 సంవత్సరాలుగా ట్రీట్మెంట్ అందిస్తున్న నిపుణులు ఉన్నారు. సో మెడికల్ మేనేజ్మెంట్గా కానీ, సర్జికల్ మేనేజ్మెంట్గా కానీ డాక్టర్స్ అవైలబిలిటీ ఉంది. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లైక్ ఇంజెక్షన్స్, లేజర్స్, విట్రెక్టమీ సర్జరీస్. తర్వాత ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవని భయపడనవసరం లేదండి. ట్రీట్మెంట్ చాలా వరకు ఫ్రీగా ఉంటుంది. దాని తర్వాత మనకు ఈ ఆరోగ్యశ్రీ, EHS, ECHS ఇవన్నీ డిఫరెంట్ ఇన్సూరెన్స్ మోడాలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి పేషెంట్స్కి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. చివరిగా డాక్టర్ గారు, ఒక డయాబెటీస్ పేషెంట్ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే సమస్య రాకముందు ఎట్లా ఉండాలి, వచ్చిన తర్వాత డాక్టర్ గారిని సంప్రదించాలా, ఇటువంటి అంశాల గురించి మీరిచ్చే వివరణ ఏంటో తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఒక డయాబెటీస్ మనకు ఉంది అని తెలుసుకున్నప్పుడు పేషెంట్ డయాబెటీస్కి సంబంధించిన మందులు వాడుకుంటూ ఆ ట్యాబ్లెట్స్ అనేవి కాకుండా ఐ స్పెషలిస్ట్ దగ్గర, ఐ పరంగా కూడా ఇప్పుడు చెప్పాం కదా, డయాబెటీస్ వల్ల ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అంటున్నాం కాబట్టి డయాబెటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్యారల్గా తీసుకుంటున్న మందులతో పాటు కంటి సమస్య కూడా ఉంటుందని తెలుసుకున్నాం కాబట్టి కంటి డాక్టర్ దగ్గరికి వచ్చి మనకు ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్లో ఉంది, దానికి ట్రీట్మెంట్ అవసరమా, ఎటువంటి ట్రీట్మెంట్ అంటే లేజరు, ఇంజెక్షన్స్, సర్జరీస్ అని చెప్పాను కదా, ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం, లేకపోతే జస్ట్ అబ్జర్వేషనా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి స్క్రీనింగ్కి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంతకన్నా ముందు ఏంటంటే మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ ఎక్సర్సైజెస్, బ్రిస్క్ వాక్, మనం తినే ఆహారపు అలవాట్లో కూడా అన్ని పోషకాలన్నీ సమతుల్యంగా ఉన్నట్టుగా చూసుకోవాలి.
రెగ్యులర్ ఎక్సర్సైజెస్, గుడ్ డైట్ హ్యాబిట్స్, తర్వాత రెగ్యులర్ ఐ చెకప్ అండ్ ఓవరాల్ జనరల్ ఫిజిషియన్ చెకప్స్కి వెళ్తూ ఉండాలి. డయాబెటీసే కాకుండా ప్యారల్గా బీపీ, కిడ్నీ సమస్య, హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళలో ఏంటంటే హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే కూడా మనం ఓవరాల్ ఐ కండిషన్ కూడా దెబ్బతింటూ ఉంటుంది. సో అనీమియా ఉంటే కూడా దానికి సంబంధించిన కూడా ట్రీట్మెంట్ తీసుకునేది చాలా ఇంపార్టెంట్. చూసారు కదండి, డయాబెటిక్ పేషెంట్స్కి డయాబెటిక్ రెటినోపతి ఎందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది, వచ్చిన వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రస్తుతం ఎటువంటి అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి అనే అంశాల గురించి శంకర కంటి ఆసుపత్రి ద్వారా రెటినా విభాగంలో సేవలు అందిస్తున్న డాక్టర్ తేజస్విని గారు వివరించారు కదా. శంకర కంటి ఆసుపత్రి ద్వారా అత్యాధునిక చికిత్సా విధానాలను అతి తక్కువ ధరలకే అందిస్తున్నారు. సో కంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే శంకర కంటి ఆసుపత్రి ద్వారా తగిన చికిత్సా విధానాలను అందుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.